వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారి హాస్య రచన దేవతా వస్త్రాలు వింటారు. పొద్దున్నే నేను రైతు బజార్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి మా ఆవిడ ఖరీదైన నా అమెరికన్ స్వెటర్ని ఉతుకుతూ కనిపించింది. గబ్బగబ్బా ఆమె వద్దకు వెళ్ళి స్వెటర్ని ముంచి జాడిస్తున్న పాల గిన్నెను చేతితో తాకి చూసి, ఇదేమిటి, నేరుగా చల్లని పాలతో ఉతుకుతున్నావేమిటి? ముందుగా 60 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేసిన గాడిద పాలలో 20 నిమిషాల సేపు నానబెట్టి అప్పుడు చల్లని గేదె పాలలో ముంచి ఉతకమని స్పష్టంగా దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా అంటూ గాభరాగా ఆమె వంక చూశాను. కాలర్ వెనుక చిటికెన్ వేలడంత గుడ్డ లేబుల్ మీద ఏవేవో మొహెంజోదారో లిపి లాంటి సింబల్స్ వేసి చాంతాడంత ఇన్స్ట్రక్షన్స్ రాస్తాడు. ఆ అక్షరాలు నాకు కనబడి చావవు బాబు అంది మా ఆవిడ. అందుకే ఆ మధ్య మన అబ్బాయి అమెరికా నుండి వచ్చినప్పుడు ఆ సింబల్స్ అర్థాలేమిటో, ఏ బట్టలు ఎలా నానబెట్టి ఏ విధంగా ఉతకాలో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చక్కగా కంప్యూటర్ మీద ఓ షీట్ తయారు చేసి వాషింగ్ మిషన్ దగ్గర అదుగో ఆ గోడ మీద అంటించాడు కదా అంటూ చికాకుగా ఆమె వంక చూశాను. ఇన్స్ట్రక్షన్స్కి ఏం లోటు, తెల్లారితే మీ దగ్గర నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్లు 100లో ఉంటాయి. నాకు అవి ఫాలో అవడానికే నాకు సమయం సరిపోవడం లేదు. ఇంకా గోడ పత్రికలు, మీ స్వెటర్ కాలర్లు, ప్యాంటు జిప్పులు కూడా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే ఫాలో అయ్యే ఓపిక నాకు లేదు బాబు. ఆ కాగితాలు చదువుతూ నేను ఉతకడం ప్రారంభిస్తే వంటల పుస్తకం పక్కన ఇట్టుకుని వంట చేసినట్టే ఉంటుంది అంది ముఖం చిట్లిస్తూ. వాళ్ళు ఉతకడానికి చెప్పిన రూల్స్ మనం ఫాలో అవ్వకపోతే అంత ఖరీదైన అమెరికా బట్టలు ఇట్టే పాడైపోతాయి. వాటిని మనం దేవతా వస్త్రాల్లా కాపాడుకోవాలి అంటూ ఉంటే నా మాటలకు అడ్డుపడుతూ, ఫారిన్లో తయారైన స్టోన్ వాష్ చిరుగుల జీన్స్ కూడా మనకు అపురూపమైన దేవతా వస్త్రమే అని చిన్నగా సణిగి, ఆ తర్వాత గాడిద పాల ధరలు ఆకాశంలో ఉన్నాయి. ఈ వేసవి కాలంలో గేదె పాలు దొరకడమే గగనమైపోతుంటే గాడిద పాలు ఎక్కడి నుంచి తేను అంది. క్రితంసారి పకీరు కుర్రాడు గాడిదను తోలుకొచ్చి మన ఎదుటే పాలు పిండిచ్చాడు కదోయ్, వాడికి ఫోన్ చేయకపోయావా? ఆ అసంబరము అయింది. నిన్న వాడు గాడిదను తోలుకొచ్చాడు. 100 మిల్లీలీటర్ల పాలు 150 రూపాయలు చెప్పాడు. కనీసం 1/2 లీటర్ పాలు ఉంటే గాని స్వెటర్ అందులో మునగదు. ఈ లెక్కన గాడిద పాలకే 375 రూపాయలు అవుతుంది కదా, అందుకని వద్దన్నాను అంటూ కొంతసేపు మాటలు ఆపి ఆ తర్వాత, ఏగాని గుంటకి డబ్బున్నర క్షవరం అని మన వాళ్ళు ఊరికే అనలేదు అంటూ గొణిగింది. అదేమిటి, క్రితంసారి 1/2 లీటర్ పాలు 100 రూపాయలకే ఇచ్చాడుగా అంటూ మా ఆవిడ వంక ఆశ్చర్యంగా చూశాను. మనం అన్నం తినక్కర్లేదు, ఆకులు తింటే చాలు, 100 సంవత్సరాలు నిరాఘాటంగా బతికేయచ్చు అని ప్రవచించే ప్రకృతి వైద్యం రాజుగారు పరగడుపునే ఓ గ్లాసుడు గాడిద పాలు తాగితే 10 రోజుల్లో పక్షవాతం నయమైపోతుంది అంటూ ఈ మధ్యనే వాట్సాప్లో పెట్టారట. అంతే, గాడిద పాలకి ఎక్కడలేని డిమాండు వచ్చేసింది. పకీరు అమాంతం రేటు పెంచేశాడు. అందుకని స్వెట్టరు మామూలు గేదె పాలలోనే నానబెట్టాను. అబ్బా, ఏదో అలా ఉతకనివ్వండి, ఈ అమెరికా బట్టలు కాదు కానీ నా ప్రాణానికి వచ్చాయి అంటూ మూలుగుతూ స్వెట్టర్ని మరోసారి పాలగిన్నెలో ముంచి బయటికి తీసి గట్టిగా పిండబోయింది. అమ్మో అమ్మో అమ్మో, అలా పిండకో, బట్ట అలా మెలితిప్పి పిండితే ఎందుకు పనికి రాకుండా పోతుందే, దాన్ని అలాగే హ్యాంగర్కి పెట్టి చెట్టు నీడలో ఆరబెట్టమని ఇన్స్ట్రక్షన్స్లో రాశాడు అంటూ ఆమెను వారించాను. మా అబ్బాయి 4 నెలల క్రితం అమెరికా నుండి వస్తూ వాళ్ళ అమ్మ కోసం ఒక మంచి ముత్యాల హారం, నా కోసం 2 సూట్లు, 4 ప్యాంట్లు, 6 షర్టులు, కొన్ని జతల సాక్స్తో పాటు చాలా అరుదుగా లభించే బ్లెండెడ్ మెటీరియల్తో తయారు చేయబడిన చక్కటి స్వెటర్ ఇవన్నీ తెచ్చాడు. నా బట్టలకే కేవలం $1,200 అయిందిట. అందులో ఆ స్వెటర్ ఒక్కటే $100 అని చెప్పాడు. అయితే నేను మాట్లాడుతూ ఉండగానే జరగవలసిన నష్టం జరిగిపోయింది. మా ఆవిడ చేతిలోని ఆ అమెరికా స్వెట్టరు మెడ భాగం నుండి పోగులు ఊడిపోయి బయటకు వచ్చేసాయి. వాటిని చూడగానే నా కోపం ముంచుకొచ్చేసింది. అబ్బాయి ఎంతో ప్రేమతో అమెరికా నుండి తెచ్చిన 8,000 రూపాయల స్వెటర్ తగలెట్టేశావు అంటూ కోపంగా గట్టిగా అరిచాను.
నానబెట్టిన అమెరికా బట్టలన్నింటినీ ఉతికే నిమిత్తం మిషన్లో వేయడానికి సిద్ధమవుతున్న మా ఆవిడ నా అరుపుతో ముఖం కందగడ్డలా చేసుకుంది. అదిలా ఇవ్వో, అందాక నేను హ్యాంగర్కి పెట్టి ఈ మేకుకు తగిలిస్తాను అంటూ ఆవిడ చేతిలోని స్వెట్టర్ విసురుగా అందుకొని, ఇప్పుడేమో ఘోరిస్తావు అంటూ కోపంగా అడిగాను. అదిగో ఆ దగా ఫ్లెక్స్ వాష్ అండ్ డ్రై షర్ట్ ఉందిగా, దాన్ని నానబెట్టాలి ఇప్పుడు. ఎలాగో మీరే చెప్పండి బాబు, తేడా వస్తే మళ్ళీ నా మీద విరుచుకు పడతారు అంది చిరాగ్గా చూస్తూ. డిస్టిల్డ్ వాటర్లో కొంచెం తాజా నిమ్మరసం, 1 స్పూను వినిగర్ వేసి ఆ నీళ్లలో 5 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత దాన్ని పిండకుండా వాషింగ్ మిషన్లో వెయ్యాలి అన్నాను. డిస్టిల్డ్ వాటర్ వాడితే రంగుపోయే అవకాశం ఉందని అబ్బాయి తయారు చేసిన చార్టులో రాశాడు కదా. నా వంక అనుమానంగా చూస్తూ మెల్లగా అంది. అది ఈ షర్టుకు కాదే, ఇంకో 2 ఫుల్ హ్యాండ్ షర్టులు గళ్ళవి తెచ్చాడు చూడు, వాటికి డిస్టిల్డ్ వాటర్ వాడకూడదు. కనీసం 100 మీటర్ల లోతుకు వెళ్ళిన బోర్ వాటర్ వాడాలి అంటూ వివరించాను. ఈ మూటలో ఆ షర్టులు ఉన్నాయి, వాటిని కూడా ఉతకాలి. మనదేమో 70 మీటర్ల లోతు బోరు, అంతకంటే లోతుకు వెళ్ళడానికి రాయి తగిలేసిందని అప్పట్లో తవ్వకుండా వదిలేశారుగా. ఇప్పుడు 100 మీటర్ల లోతు బోరు నీళ్లు కావాలంటే ఎలాగండి? మన వీధి చివరి అపార్ట్మెంట్ వాళ్ళు 200 మీటర్ల లోతు వరకు తవ్వారట. అక్కడికి వెళ్ళి ఆ బోరు నుంచి 2 బాల్చీ నీళ్లు తెండిపోని అంది నా వంక చూస్తూ. అలాంటి ఫిట్టింగులు పెట్టకో, ఇప్పుడు వెళ్ళి నేను నీళ్లు మోసుకు రాలేను. మన బోరు 70 మీటర్ల లోతు వరకు వెళ్ళాం కదా, ఈ నీళ్లు కూడా వాడొచ్చులే. అమెరికాలో అయితే సర్ఫేస్ గ్రౌండ్ వాటర్లో హార్డ్నెస్ ఎక్కువగా ఉంటుందనే కారణంగా వాళ్ళు 100 మీటర్ల లోతు బోరు నీళ్లు వాడాలి అని రాసుంటారులే. కానీ మనకి 50 మీటర్ల లోతు దాటితే చాలు, సబ్బుతో చక్కటి నొరగొచ్చే సాఫ్ట్ వాటర్ పడుతుంది. అందుకని మన బోరు నీళ్లు వాడు, పర్వాలేదు అంటూ హామీ ఇచ్చాను. ఇన్ని నిబంధనలతో ఈ దిక్కుమాలిన బట్టలు ఉతకడానికి అమెరికా మొగుళ్ళు ఎలా కష్టపడుతున్నారో ఏమిటో అంటూ కాస్త ప్రకాశంగానే సణుక్కుంది. అమెరికా మొగుళ్ళు కాదు, అమెరికా పెళ్ళాలు అంటూ సర్దబోయాను. పెళ్ళాలు కాదు, మొగుళ్ళే. అక్కడ అమెరికాలో ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కుంటారు. ఇక్కడలాగా ఆడాళ్ళు మగాళ్లకు అడుగులు మడుగులు ఒత్తుతూ నీరాజనాలు ఏమీ పట్టరు అంటూ నుదురు చిట్లించింది. తర్వాత వాషింగ్ మిషన్ పక్క గిన్నెలో కుంకుడుకాయ రసంలో నానబెట్టుంచిన సాక్స్ జత బయటికి తీసింది. సాక్స్ని కుంకుడుకాయ రసంలో ఎందుకు నానబెట్టావు? షాంపూలో నానబెట్టమని స్పష్టంగా రాసుంది అంటూ మళ్ళీ గొంతు పెంచి గయ్యమన్నాను. మీరు ఆ మధ్య తల రుద్దుకునేందుకు షాంపూ కొనమంటే షాంపూ కంటే కుంకుడుకాయలే మంచివి అని చెప్పారు కదా. తలకి పనికొచ్చే కుంకుడుకాయ రసం కాళ్ళకు వేసుకునే సాక్స్ కుతకడానికి పనికిరాదు. మళ్ళీ వేరే షాంపూ కొనడం ఎందుకని కుంకుడు రసంలో నానబెట్టాను అంటూ వాటిని బయటికి తీసి పిడికిటి మధ్యలో పట్టుకుని గట్టిగా పిండింది. నువ్వంతా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. ముందుగా సాక్స్ని 2 చెంచాలు బ్లీచింగ్ పౌడరు, 1 చెంచా టేబుల్ సాల్ట్ వేసి అందులో తగినంత డిటర్జెంట్ కలిపి ముందు రాత్రి నానబెట్టి పొద్దున్నే షాంపూలో 10 నిమిషాలు ఉంచి అప్పుడు ఉతకాలి అని స్పష్టంగా చార్టులో రాసుంది. కోపంతో చిందులు వేశా. ఇదిగో, మీరు అనవసరంగా ఆవేశపడి డ్యాన్స్ కట్టకండి, ఆ ట్రీట్మెంట్ అంతా పూర్తయింది అంటూ చేతిలోని సాక్స్ జతను మరింత గట్టిగా పిండింది. విసురుగా ఆమె చేతిలోంచి సాక్స్ లాక్కుని వాటిని గట్టిగా దులిపి సాఫ్ చేశాను. ఎడమకాలి మేజోడు మడమ భాగంలో నా వేలు దూరేంత కన్నం పడుంది. మరి నా హాఫ్ హ్యాండ్స్ జాలీ షర్ట్ ఏం చేశావు? 1 కప్పు వాషింగ్ సోడా, 2 చెంచాలు బ్లీచింగ్ పౌడరు, ఇవి 2 కార్బోనేటెడ్ సోడా వాటర్లో వేసి అందులో 1 గంట నానబెట్టిన తర్వాత మిషన్లో వెయ్యమని రాశాడు, చూసావా అంటూ సందేహంగానే ఆమె వంక చూశా. అలాగే చేశాలేండి. అయితే దాని నిమిషానికి 10 రివల్యూషన్స్ మాత్రమే తిరిగేలా ఉతకాలిట. కానీ మన మిషను నిమిషానికి 16 రివల్యూషన్స్ తిరుగుతోంది, ఏం చేయడం అంటూ గుడ్ల నీరు కక్కుకుంటూ గొంతు తగ్గించి అడిగింది. అమ్మో, 16 రివల్యూషన్స్ తిరిగితే షర్టు చిరిగిపోతుందేమో. అందుకని మాన్యువల్లో పెట్టి స్విచ్ చేత్తో నొక్కి పట్టుకుని 10 రివల్యూషన్స్కి సెట్ చెయ్యి. నాకు ఆఫీస్కి టైం అవుతోంది. మొన్న అమెరికా ప్యాంట్లు 2 ఉతికి ఆరేసావుగా, అందులో నీలం ప్యాంటు నాకు కావాలి అంటూ ఇంట్లోకి వెళ్ళడానికి ఉద్యుక్తుణ్ణయ్యాను. ఆహా, ఆ ప్యాంటా? అది మన గదిలో అల్మారా పయ్యర్లో పెట్టా, తీసుకోండి అంటూ
మీరిక్కడి నుంచి కదిలి వెళ్తే అదే నాకు 10,000 అన్నట్టుగా ముఖం పెట్టి మోచేత్తో చెమట తుడుచుకుంటూ తన పనిలో మునిగిపోయింది. నేను గదిలోకి వెళ్ళి ప్యాంటు తీసి మడత విప్పి తొడుక్కునే ప్రయత్నం చెయ్యబోయేసరికి ప్యాంటు నడుము భాగం మాత్రం నా చేతిలో మిగిలి కుడికాలు దూర్చవలసిన గొట్టం భాగమంతా కుట్టు వదిలేసి కిందకు జారిపోయింది. నాకు మతిపోయినంత పని అయింది. గబగబా ప్యాంటు పట్టుకుని విసురుగా మావిడి దగ్గరికి వెళ్ళి, ఏం చేశావో నిర్వాకం చూడు, ప్యాంటు నడుం దగ్గర నుంచి కాలు భాగం అంతా ఊడిపోయింది, దీన్ని ఎలా ఉతికవు తల్లి అంటూ గట్టిగా అరిచాను. దాన్ని మిషన్లో ఉతకూడదన్నారు కదా, అందుకని పెట్రోల్ వాష్ చేశాను అంది మావిడ బిక్కమొహం పెట్టి బెదురుగా నా వంక చూస్తూ. ఇది ఫర్ ఎవర్ మెటీరియల్, దీని ఏరోనాటికల్ ఫ్యూయల్తో వాష్ చేసి తర్వాత మడత పెట్టి సోలార్ ప్యానెల్ పైభాగంలో అరగంట పెట్టి తీసేయాలి. చూడు నువ్వు చేసిన నిర్వాకానికి ప్యాంటు తగలడిపోయింది. ఆఫీస్కి ఏం వేసుకెళ్ళమంటావు అంటూ చిందులు తొక్కా. ఏమనుకుందో ఏమో, మా ఆవిడ కూడా ఈసారి గొంతు పెంచి నా మీద కస్సుమని లేచింది. ఏరోనాటికల్ ఫ్యూయల్ తణుకులో తయారవుతోందిట, మీరు వెళ్ళి తెచ్చిపెట్టండి, అప్పుడు అలాగే ఉతుకుతాను. అయినా మీరు పుట్టినప్పటి నుంచి అమెరికా బట్టలతోటే బతుకుతున్నారా ఏమిటండి? అంతకుముందు కుట్టించుకున్న షర్టులు ప్యాంట్లు బోలెడున్నాయిగా, అవి బయటికి తీసి వేసుకుని వెళ్ళండి అని విసురుగా చెప్పి మళ్ళీ వాషింగ్ మిషన్ పనిలో మునిగిపోయింది. వారం తర్వాత నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద తళతళ మెరుస్తూ బోలెడు స్టీల్ సామాన్లు కనిపించాయి. ఏమిటి ఒకేసారి ఇన్ని సామాన్లు కొనేశావు అంటూ మా ఆవిడ వంక ఆశ్చర్యంగా చూశాను. దేవతలు బహురూపులు, ఇట్టే రూపు మార్చుకోగలరు. అలాగే మీ దేవతా వస్త్రాలు కూడా రూపు మార్చుకున్నాయి. దాని ఫలితమే ఈ స్టీల్ సామాన్లు. మాట్లాడడం కొంతసేపు ఆపి తర్వాత బరువుగా ఊపిరి తీసుకుని, ఉతుక్కి మీ చేత తిట్లు తినే కంటే ఆ తిట్లన్నీ ఒకేసారి భరించడం మంచిదనే నిర్ణయానికి వచ్చేశాను. మీ ఇష్టం వచ్చినట్టు తిట్టండి ఇప్పుడు అంది ఏమాత్రం తొణక్కుండా. నేను చేతులు రెండు నెత్తి మీద పెట్టుకుని వెర్రిగా స్టీల్ సామాన్ల వంక చూస్తూ కుర్చీలో కూలబడిపోయాను. వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారి హాస్య రచన దేవతా వస్త్రాలు విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.